బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగింది. 3 జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 5వ తేదీన ఫలితాలు రానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఆయా పార్టీల అభ్యర్థులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ పడ్డారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగింది. 3 జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 5వ తేదీన ఫలితాలు రానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఆయా పార్టీల అభ్యర్థులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ పడ్డారు. రోజు జరుగుతున్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ పోలింగ్ చాలా వేగంగా జరుగుతున్నది. చాలామంది బారులు తిరిగి ఓటర్లు ఓటేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు, అందులో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అనేది చాలా అమూల్యమైన ఓటు. అందరూ ఇంకా 4 గంటల వరకు సమయం అందరూ దాన్ని వేయవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసినప్పటికీ కూడా గ్రాడ్యుయేట్స్ చాలా విజ్ఞులు, విద్యావంతులు, వాళ్ళందరూ కూడా ముందే ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న యొక్క భారతీయ జనతా పార్టీ గురించి అభ్యర్థి పాప మేము ఓటమి నైరాశ్యంతో, ఓటమి భయంతో తన సహజ రీతిలో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాను. నేను మొట్టమొదట ప్రజాసేవ కోసం తపనతోనే నేను ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చి నేను రాజకీయాల్లో ప్రవేశించిందే కాకతీయ యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదంతో. కాకతీయ యూనివర్సిటీ నన్ను ముందుకు నడిపించింది. ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను. ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తూ ఉన్నాయి. ఈరోజు సేవా దృక్పథం గెలుస్తూ ఉన్నది. ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తూ ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు, ఈ స్వభావము. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. మొత్తంగా చూస్తే తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంప్లీట్ అని తెలుస్తుంది. అక్కడ పోలింగ్ ఏ విధంగా కొనసాగింది, డీటెయిల్స్ ఇవ్వండి. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయిలో ఇక్కడగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో సజావుగా ఇప్పటికే ముగిసింది. 4 గంటలు అవుతుంది, ఇప్పుడే ముగిసింది. ప్రస్తుతం అయితే పోలింగ్ ముగిసింది. తదనంతరం జూన్ 5వ తారీఖు నాడు కౌంటింగ్ ఉంది. ఈ ఈవీఎంస్ మన పోలింగ్ బాక్సులు మొత్తం కూడా నల్గొండ జిల్లాకు ఎన్నికలకి తరలించే అవకాశం ఉంది. అయితే ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కూడా ఇప్పుడు 4 గంటల వరకు కూడా జరిగినటువంటి పోలింగ్ లో ఓవరాల్ చూసుకుంటే పట్టభద్రులు ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఓటును వినియోగించే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారుగా 1,76,000 మంది ఓటర్లు ఉన్నారు. 1,76,000 మంది పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి. ఓవరాల్ గా గతం ఎన్నికలు చూస్తే ఈ ఎన్నికలు కూడా గతం కంటే కూడా చాలా తక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు అప్లై కూడా చాలా మంది తక్కువ చేసిన పరిస్థితి. సాధారణ ఎన్నికలకు ఈ పట్టభద్రుల ఎన్నికలకు ఓన్లీ సాధారణ ఎన్నికలు అందరికీ ఓటు హక్కు ఉంటుంది. దీంట్లో ఓన్లీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకు పట్టభద్రులకు మాత్రమే ఓటు హక్కు కల్పించింది రాజ్యాంగం. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఎమ్మెల్సీ అంటే ఉప ఎన్నిక నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు జనగామ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పల్లరాజేశ్వరి ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిచి ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన తర్వాత సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి జనగామ నుంచి గెలిపోయినారు. తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో ఇలా ప్రధాన రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ మరొక పక్క, బీఆర్ఎస్ ఒక పక్క, కాంగ్రెస్ ఒక పక్క, 3 పార్టీలు కూడా హోరావరిగా పోటీలో పాల్గొన్న పరిస్థితుంది. గత సుమారుగా 25 రోజుల నుంచి 30 రోజులు కూడా పూర్తి స్థాయిలో ప్రచారం ఓరెత్తించారు. అటు అన్ని పార్టీల నాయకులు ఇలా రాష్ట్ర నాయకత్వం కూడా ఇలా మంత్రులు ఇలా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పూర్తిగా ఎవరి సీటు వాళ్ళని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఎమ్మెల్సీ టికెట్ మనమే కైవసం చేసుకోవాలని చెప్పి వాళ్ళు పూర్తి స్థాయి ఒప్పుకో చేసిన పరిస్థితి.
అదే విషయానికి వస్తే బీజేపీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ మనం ఒకసారి ఎమ్మెల్సీ మనం కూడా కైవసం చేసుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో ఇవాళ బీజేపీ అగ్రనేతలంతా ఇక్కడ ప్రచారం చేసిన పరిస్థితి. కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇతర బీజేపీ సంబంధించిన అగ్రనేతలంతా తెలంగాణపై ఫోకస్ చేశారు. ఎమ్మెల్సీ సంబంధించి ప్రచారం కూడా పెద్ద మొత్తంలో చేసిన పరిస్థితి. అదే విషయానికి వస్తే టీఆర్ఎస్ విషయానికి వస్తే టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు టీఆర్ఎస్ మళ్ళీ సిట్టింగ్ సీటు మనమే దక్కించుకున్న నేపథ్యంలోనే ఇలా ఎనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రచారం కేటీఆర్ చేశారు. హరీష్ రావు ఇతర రాష్ట్ర బీఆర్ఎస్ నేతలంతా ఇక్కడ ప్రచారం చేసిన పరిస్థితి. ఓవరాల్ చూసుకుంటే తెలంగాణలో 3 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఇలా అట్టాసంగా ఎన్నిక జరిగింది. ఇవాళ పోలింగ్ కూడా ప్రశాంతంగా 4 గంటలకు ముగిసింది. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 222 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా ఎన్నికలు మొత్తం సజావుగా సాగేందుకు ఇటు అధికార యంత్రాంగం ఆయా జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఆయా మున్సిపల్ కమిషనర్లు కావచ్చు ఆ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. పోలీస్ విషయానికి వస్తే పోలీసు బందోబస్తు కూడా ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఆయా జిల్లాల ఎస్పీలు, నగరం విషయానికి వస్తే నగరం కమిషనరేట్ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఆ పోలీసు బందోబస్తు భారీగా పెంచి 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలింగ్ కొనసాగిన పరిస్థితి. మొత్తం ఏదైతుందో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ములుగు కావచ్చు, ఏటూరు నగరం, భూపాలపల్లి, జయశంకర్, మహాదేవ్పూర్, కాటా రమేష్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా బలహాలు మోరించి ముందొస్తే అక్కడ పోలింగ్ ముగిసిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఓవరాల్ గా ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయిన పోలింగ్ ఇప్పుడు 4 గంటల వరకు ముగిసింది. పూర్తిగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎవరి స్వచ్ఛందంగా రాజ్యాంగం కల్పించిన హక్కుని పట్టభద్రులు వచ్చి తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించే విధంగానే ఇలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇవే మొత్తం పోలింగ్ బాక్స్ మొత్తం నల్గొండకు తరలిస్తారు. నల్గొండలో 5వ తారీఖు కౌంటింగ్ స్టార్ట్ కానుంది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అసెంబ్లీ అయిపోయిన ఎన్నికలు అయిపోయిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వెంటనే మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్నికల హీట్ అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం రేపు 4వ తారీఖు నాడు, జూన్ 4వ తారీఖు నాడు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ఉంది. జూన్ 5వ తారీఖు నాడు ఎమ్మెల్సీ సంబంధించిన ఇవాళ జరిగిన పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్. మొత్తానికైతే ఈ 6 నెలల కాలంలో పూర్తి స్థాయిలో ఇలా రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు మొత్తం కూడా ఇలా జరుగుతున్న ఎలక్షన్ మీద ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. కిరణ్ నాయ్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఇదే టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా అయితే తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే పూర్తయినాయి. మొత్తంగా ఎంత మేర ఓటింగ్స్ అయితే నమోదైంది, డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్ మై. నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఓవరాల్ గా 100 సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల్లోనే 605 పోలింగ్ కేంద్రాలకు గాను పూర్తి స్థాయిలో ఇప్పటికే మున్సిపాలిటీ ఏరియాలో అయితేనేమి, రూరల్ ఏరియా మండల హెడ్ క్వార్టర్స్ లో ఇప్పటికే పోలింగ్ సంబంధించిన గడువు కూడా ముగిసింది. ఇప్పటి వరకు అయినటువంటి పోలింగ్ శాతంలోని ప్రధానంగా చూసినట్లయితే గతంలో పోల్చుకున్నట్లయితే ఇప్పటికీ పర్సెంటేజ్ కూడా తగ్గినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఓట్ల పర్సెంటేజ్ తో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్న ఓట్లకు ఇప్పటికి పోలిస్తే 20% ఓట్లు కూడా తక్కువ నమోదు చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఓవరాల్ గా ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించినటువంటి చూస్తే ఓటల్ పర్సెంటేజీ తగ్గడానికి ప్రధాన కారణము సంబంధించిన రాజకీయ పార్టీలు వేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగంగానా, లేకపోతే సంబంధించినటువంటి పట్టభద్రులే సంబంధించిన ఓటు హక్కును వినియోగించుకోవడంలో చాలా నిర్లక్ష్యం అవుతున్నటువంటి అనేది స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓట్లకు సంబంధించినటువంటి సరళి చూసినట్లయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాటు చేసినటువంటి ఎలక్షన్ అధికారులు మందకొడిగా పోలింగ్ జరిగిందనేది చెప్పవచ్చు. పూర్తి స్థాయిలోని అన్ని వసతులు ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి కొంత నిర్లక్ష్యం ఉన్నది, ఓటర్ రాలేదనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ గా పర్సెంటేజ్ లో చూసినట్లయితే గతంలో పోలిస్తే ఈసారి చాలా తక్కువ నమోదైంది. గతం కంటే కూడా ఓటర్లు కూడా నమోదు కార్యక్రమం తక్కువ చేసుకున్నారనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ కేంద్రం సాయంత్రం ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే జరిగిందనేది చెప్పవచ్చు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పోలింగ్ తరలి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇదే టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే పూర్తయినాయి. అక్కడ ఎంత మేర ఓటింగ్స్ అయితే నమోదైంది, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల పోలింగ్ అనేది ప్రశాంతంగా పూర్తయిందని చెప్పుకోవచ్చు. మనం ఉదయం 8 గంటలకు మొదలైనటువంటి యొక్క పోలింగ్ ఇప్పుడు ప్రస్తుతం పూర్తయిపోయింది. ఈ లైన్ లో ఉన్న వాళ్ళ వరకు ఆ పోలింగ్ చేసేటువంటి అవకాశం ఇస్తారు. అయితే వాస్తవంగా చూడాలంటే గతంతో పోల్చుకున్నప్పుడు పోలింగ్ యొక్క శాతం అనేది ఇప్పటివరకైతే తగ్గే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. కాకపోతే మనకు అంటే ఈ 3 గంటల వరకు మనకు ఇచ్చినటువంటి అనధికారిక లెక్కల ప్రకారం 55% పూర్తయింది. అధికారులు మనం సంప్రదించగా
అంటే ఆ తర్వాత కూడా గంట వరకు ఇంకా పోలింగ్ ఉంటుంది. అంటే 3ంటికి 4. ఆ 4తో పాటు నిలబడ్డ వాళ్ళు, లైన్ లో ఉన్న వాళ్ళు, రూరల్ లో ఎక్కువ మంది ఉంటారు. దాన్ని బేస్ చేసుకుంటే 70% వరకు కూడా ఈ యొక్క పోలింగ్ వెళ్ళొచ్చు, పోలింగ్ శాతం అని చెప్పి మన ఖమ్మానికి సంబంధించిన అధికారులు తెలియజేస్తున్నారు. అదే విధంగా ఏది చూసినా గానీ పట్టభద్రుల యొక్క ఎన్నికల విషయంలో పట్టభద్రుల నమోదు కూడా చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టుకోవడం, అప్లికేషన్ చేసుకోవడం, దాని వరుసగా ఎన్నికలు వచ్చేసరికి కొద్దిగా ఈ పట్టభద్రులు కూడా అశ్రద్ధ చూపారు. దాంతో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా తక్కువగా ఉన్నారు. ఆ తక్కువ ఉన్న వాళ్ళు కూడా 70%, అంటే ఇప్పటివరకు మనకు అందిన లెక్క ప్రకారం 55-60% అంటే చాలా తక్కువ ఉన్నట్టే. దాంతో పాటు ఇప్పుడు మనం ఇక్కడ అక్కడక్కడ ఒక చిన్న సంఘటనలు చూస్తే అంటే ఈ డబ్బుల కోసం అని చెప్పి డబ్బులో ఎర చూపెట్టి, అంటే పట్టభద్రులను కూడా ఓటుకు 1000 ఇస్తాం, 5 ఇస్తాం అని చెప్పి ఎమరుస్తున్నారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. వీటి కోసం కూడా పట్టభద్రులు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో చిన్న ఘర్షణలు కూడా దిగారని చెప్పి మన నోటీస్కి వస్తుంది. ఖమ్మం జిల్లాలో వచ్చినప్పుడు మనకు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో 1,23,979 మంది ఓటర్లు మాత్రం ఉన్నారు. 173 పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అయితే ఇక్కడ ముదిగొండ దగ్గర మాత్రం ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి దేవకి వాసుదేవరావు అనే పోలింగ్ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లే పరిణామక్రమంలో అక్కడ ఉన్న వాళ్ళు ఆ యొక్క కారు మీద బీజేపీ జెండా ఉందనే భావంతో కొద్దిగా అడ్డుకోవడం జరిగింది. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు సమన్వయం చేసుకున్నారు. అంతా ప్రశాంతంగా జరిగింది. కిరణ్ భాయ్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.